అందరికీ నమస్కారములు. ఈ వీడియో ఏదైతే ఉందో ఆసరా పెన్షన్స్ గురించి అయితే ఈ నెల వచ్చేసి అయితే ఆసరా పెన్షన్స్ అయితే డబ్బులు అయితే అందరి ఖాతాలను అయితే ఎవరైతే వృద్ధులు ఉన్నారో అందరికైతే ఆసరా పెన్షన్స్ అయితే వేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. ఏదైతే పాత పద్ధతిలోనే ఈ నెల కూడా అయితే ఖచ్చితంగానైతే మీకు ఏవైతే ఆసరా పెన్షన్స్ అయితే గత ఎవరికైతే రాలేదో జనవరి ఫిబ్రవరిలో రాలేదో వారందరికీ వచ్చేసి ఈ నెల ఖచ్చితంగానైతే మీ అందరికైతే ఆసరా పెన్షన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ కింద ఇచ్చే ఖచ్చితంగానైతే ఈ 2 రోజులలోనైతే వచ్చేసి మీ ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. పెన్షన్స్ తీసుకున్నారు ఖచ్చితంగానైతే ఈ నెల వచ్చేసి మీ అందరికైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఆసరా పెన్షన్స్ డబ్బులు రాలేదో ఖచ్చితంగానైతే ఈ 2 రోజులలోనైతే మీ ఖాతాలనైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు అయితే మనకి ఏదైతే 4016 రూపాయలు ఉన్నాయో ఖచ్చితంగానైతే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. మరి ఖాతాలో డబ్బులు మీకు ఆసరా పెన్షన్ డబ్బులు జమ అయ్యాయా లేదా ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ చూడండి, పింఛన్ రూపాయలు 4000 రూపాయలు, దివ్యాంగ పింఛనును 6000 చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ హామీని ఈ నెల నుంచి అయినా అమలు చేస్తారనే భావనతో పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ నెల కూడా వారి ఆశలు అడియాశలు అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే రైతులు ఉన్నారో అంటే మీకు కూడా పింఛన్ అయితే లభిస్తుంది. అంటే ఎవరైతే ఓల్డేజ్ ఉన్నారో ఖచ్చితంగానైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. రైతు భరోసా డబ్బులు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. పెన్షన్ ఆసరా పెన్షన్ స్కీమ్కు 4000కు పెంచుతామన్న ప్రధాన హామీని ఇచ్చిన కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పారు. త్వరలోనే ఈ పథకాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే అంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చింది కదా, ఏదైతే 4000 రూపాయలు అయితే అంటే పెంచే ఆలోచన అయితే లేదు. అంటే మనకి ఏదైతే ఎలక్షన్ కోడ్ అయిపోవడంతోనే ఖచ్చితంగానైతే మనకి ఏదైతే 4000 రూపాయలు ఉన్నాయో పెంచనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఇక్కడ చూడండి, రైతుల ఖాతాలను అయితే నేను చెప్పాను ముందే మీకైతే డబ్బులు అయితే ఏదైతే మార్చి 30లోగానైతే ఖచ్చితంగానైతే మీ అందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. వ్యూవర్స్ వచ్చేసి నిన్న నైట్ 8:06 ఈ అన్న అయితే కామెంట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండల్ ఏదైతే 4 ఎకరాలు 33 గుంటలు పడ్డాయి రంగారెడ్డి డిస్టిక్ అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. అన్ననైతే తెలియజేయడం జరిగింది, మీకు డబ్బులు పడ్డాయా లేదా ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగానైతే ఈ రోజు ఏదైతే ఉందో 30 తారీఖు వచ్చేసి ఖచ్చితంగా మీ అందరికైతే డబ్బులు అయితే ఈ 2 రోజులలో ఏదైతే మార్చి ఉన్నదో ఎవరైతే రైతులు ఉన్నారో 10 ఎకరాలు మించి కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఖచ్చితంగానైతే. ఇక్కడ చూడండి, మాకు కూడా ఇంకా డబ్బులు పడలేదు. రైతు బంధు పడ్డదా నీకు? 2 లక్షలు కాదు అని నిజం చెప్పు, మీది ఎక్కడ? మాది మా పెద్దపల్లి జిల్లానా? నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? నాకు 5 ఎకరాల 16 గుంటలు. 16 గుంటలా? మరి రైతు బంధు పడలేదు ఇంకా నీకు? 7 ఎకరాలు పడేది నాకు. మరి రేవంత్ రెడ్డి అన్నారు కదా 5 ఎకరాల వరకు వేసిండు అని అన్నాడు. 6 ఎకరాల చిల్లర వేసిండు. 6 ఎకరాల చిల్లర వేసిండా? మరి కొంతమందికి పడ్డాయి అటు సైడ్ మన నల్గొండ జిల్లాలో పడ్డాయి, నాకమారెడ్డి పడ్డాయి, ఇప్పుడు తెలంగాణ కూడా పడ్డాయి. తెలంగాణలో పడ్డాయి చాలా మందికి. మీకు పడలేదు ఇంకా? మాకు పడ్డాయి కూడా. ఎంత పడ్డాయి? 5 ఎకరాల చిల్లర 6 ఎకరాలు పడ్డాయి. మరి అదే డబ్బులు ఎప్పుడు పడ్డాయి అంటే అన్న నేను డబ్బులు మొన్న జనవరి. మరి 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, చేసిండు. మళ్ళీ 5 లక్షలు ఇచ్చిండు. మళ్ళీ 5 లక్షలు ఇచ్చిండా? ఖచ్చితంగానైతే వృద్ధుల్ని గుర్తించి 4000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది. మళ్ళీ ఇచ్చే నెల నుంచి అయితే ఆసరా పెన్షన్స్ ఎవరికైతే ఇప్పుడు ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్నారో వృద్ధులకు వచ్చేసి 4000 రూపాయలు అయితే పెన్షన్ ఉన్నట్లయితే సమాచారం వచ్చింది. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో ఒక పెద్ద శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో క్రాప్ లోన్ అయితే ఖచ్చితంగానైతే రుణమాఫీ అయితే అవుతుంది 2 లక్షల వరకు. మీకు ఒక డౌట్ ఉండవచ్చు, పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఏవైతే రైతు భరోసా డబ్బులు మీకు పడ్డాయా లేదో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఏదైతే ఇప్పుడు వంట గ్యాస్ ఉందో 500 రూపాయలకి ఇస్తున్నారే, దీనిని కూడా త్వరలోనైతే ఇప్పటికే మహిళల పేరు మీదనైతే వస్తుంది. మరి మీకు అది ఏదైతే 500 గ్యాస్ ఉందో వస్తుందా రాలేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
చేసుకోండి. అలాగే ఏదైతే మనం ఇప్పుడు మహాలక్ష్మి పథకం గురించి అయితే చాలానైతే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అయిపోయిన వాళ్ళే మనకి ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఆ పథకం కూడా అమలు చేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. ఆ మహాలక్ష్మి పథకం గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే జెన్యూగానైతే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.